హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చిలకముక్క పువ్వులు, గోరింక ఫ్లవర్స్, ఇంకొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. 4 కలర్స్ వచ్చినాయి. ఆన్లైన్లో తీసుకున్నాను. ఒక ప్యాకెట్ సీడ్స్. కలర్స్ మట్టికి చాలా వచ్చినాయి, అన్నీ ఒకే కలర్ రాలేదు. ఈ టబ్లో వేశాను. 4 మొక్కలు పెట్టాను, 2 పడిపోయినాయి. వర్షాలు ఎక్కువయ్యి ఈ 2 మొక్కల మట్టికి చాలా చిన్న మొక్కలకే ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. ఇంకా మొగ్గలు కూడా ఫుల్గా ఉన్నాయి. చెట్టు నిండా మొగ్గలు వచ్చినాయి. కలర్ అయితే పర్పుల్ కలర్, చాలా బాగున్నాయి. నిన్న ఒక ఫ్లవర్ ఇప్పింది. ఈ సైడ్కి ఇంకో ఫ్లవర్ వచ్చింది ఈరోజు. నెక్స్ట్ ఇక్కడే పైన ఉంది, ఇంకో ఫ్లవర్ ఇప్పుతుంది. ఇవి కొయ్యకుండా ఉంచితే 3-4 డేస్ అయినా చెట్టుకి వడిలిపోకుండా చాలా అందంగా ఉంటున్నాయి. కొన్ని రోజులకి అవి ఇంకా కాయలాగా రెడీ అయిపోతాయి. చిన్న చిన్న కాయల్లాగా మన యాలుక్కాయల సైజులో ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి. అందులో చిన్న చిన్న రాళ్ళులాగా సీడ్స్ చాలా వస్తాయి ఒక కాయకి. ఈ 4 కలర్స్ కలెక్ట్ చేస్తాను, మళ్ళీ వేసుకోవచ్చు చక్కగా. ఈరోజు కిచెన్లో వచ్చిన కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి ఈ బకెట్లో వేసేస్తున్నాను. ఇది మొత్తం ఫుల్ చేసేసి కొంచెం మట్టేసేస్తాను. కింద బయట మట్టిలో పెట్టి వాటర్ జల్లేస్తే 1 మంత్ రెడీ అయిపోయిద్ది. 1 మంత్ కల్లా. ఇందులో గోధుమ గడ్డంతా తీసేసాను కదా, ఇంకా కొంచెం ఉంది అక్కడక్కడ కలుపు ముక్కల్లాగా ఉన్నాయి. ఇంకా అవి కూడా తీసేసి లాగేసి ఇందులో వేసేస్తున్నాను. లాస్ట్ ఇయర్ గ్రో బ్యాగ్లో బీరకాయలు బాగా కాసినాయి. పారిజాతం ఫ్లవర్స్ సీడ్స్ అయితే ఫుల్గా రెడీ అవుతున్నాయి. ఈ కొమ్మకి సీడ్స్ బాగా రెడీ అయ్యి బ్లాక్గా అయిపోయినాక మొత్తం కింద రాలిపోతాయి. అవి కూడా మళ్ళీ వర్షాలు పడినప్పుడు ఆ చెట్టు దగ్గర మొక్కలు వస్తూ ఉంటాయి, అవి పీక్కుని పెట్టుకోవచ్చు. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ మిర్చి మందారం ఫ్లవర్ ఇప్పింది. మిర్చి మందారం డైలీ వస్తాయి ఫ్లవర్స్, చాలా ఎక్కువ ఫ్లవర్స్ కూడా వస్తాయి మిర్చి మందారం ఫ్లవర్స్. ఎల్లో మందారం ఇప్పుడిప్పుడే మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఆరెంజ్ కూడా పెట్టాను, ఆరెంజ్ కలర్ కూడా. వాటికి ప్లాస్టిక్ కప్పులు ఉండిపోయినాయి కింద. దాని చుట్టూ పైన ఒక కవర్ పెట్టేశాడు. ఆ కవర్ వరకే కట్ చేసి పెట్టాము. ఆ కప్పు ఉండటం వల్ల ఎక్కువగా వెళ్ళలేదు రూట్స్. గార్డెన్లో బచ్చల కూర కోసాను, ఆకుకూర. కొంచెం వాటర్లో వేసి, మట్టి డస్ట్ ఉంది బయట కదా, నానబెట్టేసి కడిగేశాను. ఇలా పప్పు, టమోటో, బచ్చల కూర, మిర్చీలు కొన్ని వేసి ఈరోజు పప్పు చేస్తున్నాను. పప్పు, ఆకుకూర చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం గార్డెన్లో అప్పుడప్పుడు కోసుకుంటే ఆకుకూరల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. పప్పు తక్కువ పెట్టుకుని ఆకుకూరలు ఎక్కువ పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈరోజు టిఫిన్ అయితే దోశలు వేసాను. ఇందులోకి చట్నీ చేస్తున్నాను. మార్కెట్లో కొన్ని బీరకాయలు తీసుకొచ్చాను. అందులో ఒకటి కొద్దిగా ముదిరినట్టు అయింది, కొంచెం పీచు పీచుగా ఉంది. కర్రీ బాగుండదని ఇంకా దాన్ని తోలు తీయకుండా కట్ చేసి మగ్గబెట్టేశాను. టమాటాలు వేసి, పచ్చిమిర్చిలు వేసి కొంచెం చల్లారనిచ్చేసి మిక్సీ వేసేస్తాను. లైట్గా చింతపండు, జీలకర్ర, చిన్నులపాయలు కొన్ని వేస్తాను. మిక్సీ పట్టేశాను. కొంచెం పోపు వేసేస్తాను, తాలింపు. సమ్మర్లో టెర్రస్ పైన మళ్ళు కట్టించినాక ఇంకా బీరకాయలు ఇవన్నీ బాగా పెడతాను.